నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో వైభవంగా చిన్మయ మిషన్ 75 వసంతాల అమృత యాత్ర. గురుదేవుల మూర్తి పాదుకలను గజవాహనంపై ఉంచి శోభయాత్ర అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో గురు పాదుకా పూజ. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసరాల పంపిణీలో పాల్గొన్న లయన్స్ క్లబ్ బాధ్యులు. సరస్వతి ఆలయానికి యోగా సభ్యుల వితరణ. 200 బస్తాల సిమెంట్ను అందజేసిన ముద్దాభక్తుని రమణయ్య సామరాజ్యం దంపతులు. సంగీత విద్వాంసులు వాసుదేవన్ ఫణికుమార్ కు గద్దె వెంకట రామకుమారి పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ నాదస్వర విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వెల్లడి. చిన్మయ మిషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో చిన్మయ మిషన్ 75 వసంతాల అమృత యాత్రను తెనాలిలో వైభవంగా నిర్వహించారు. పూజ్య గురువులు చిన్మయానందుల వారు జ్ఞాన యజ్ఞాలు ప్రారంభించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్ సంస్థలు అన్నింటిలోనూ అమృతోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుదేవుల మూర్తి పాదుకలు, గురుదేవుల జీవిత విశేషాలతో కూడుకున్న చిన్మయ అమృత వాహిని భారతదేశంలోని చిన్మయ మిషన్ సంస్థలు అన్నింటికీ తీసుకొస్తున్నారు. సాక్షాత్తు గురుదేవులే తమ ప్రాంతాలకు విచ్చేస్తున్నారన్న భావనతో భక్తులు సాదరంగా స్వాగతం పలికి ఊరేగింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పట్టణ చెంచుపేటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని కుమార్ పంప్స్ ఫ్యాక్టరీ వద్ద గురుదేవుల మూర్తి పాదుకలు గజవాహనంపై ఉంచారు. సాయంత్రం 4:30 సన్నాయి మేళతాళాలు, కోలాటాలు, నామ సంకీర్తనలతో శోభయాత్రను ఆరంభించారు. పాండురంగపేటలోని చిన్మయ మిషన్ కార్యాలయానికి చేరింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శోభయాత్రను జయప్రదం చేశారు. అనంతరం చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో గురుపాదుక పూజ, స్వామీజీలచే సందేశం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో స్వామీజీలు నిర్మలానందమ్మ మాతాజీ, సువీరానంద స్వామి, తురూయానంద స్వామి పాల్గొన్నారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మాధవి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు 89-90లో శారదానందమ్మ గారు మన ఇంటికి వచ్చారు. మా సిస్టర్స్ మా నిర్మలక్క వచ్చి వైజాగ్లో ఇక్కడ ఈయన అమ్మగారు పిలిచి నారకమ్మ గారికి వందన పట్టుకుని అమ్మగారు తీసుకురావాలని తీసుకొచ్చి అమ్మగారు మన ఇంటిగా ఉంటాం పద్ధతులు అవన్నీ చూసి మేము కూడా సన్యాసం అయిపోయేసారి. ఎందుకంటే గొప్ప వ్యక్తులు వాళ్ళు, మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. అంటే అసలు ఇంత అంతానే కాదు, వాళ్ళ గురుదేవుల మీద అమ్మగారు మీద తనంత. అందుకే 2 సంవత్సరాలుగా ఎన్ని జరుగుతున్నాయంటే గురుదేవుడు మహాసమాధి 33 ఏళ్ళు అయినా కూడా ఈ విధంగా జరుగుతుందంటే మహానుభావం చేసిన వాళ్ళు బ్రహ్మ ఐక్యమైనా కూడా ఎప్పుడు జీవించే ఉంటారో ఇదే నిదర్శనం. గొప్పగా మీ అందరూ వచ్చినందుకు మరీ ధన్యవాదాలు. మీ అమృత యాత్ర అద్భుతంగా సాగాలని కోరుకుంటూ మళ్ళీ ఢిల్లీలో కలుసుకుందాం. అవసరం వీలైతే తప్పకుండా కలుసుకుందాం. అమ్మ ఢిల్లీ వచ్చేవాళ్ళు విశ్వ సమ్మేళనం జరుగుతుంది, చిన్న విశ్వ సమ్మేళనం కాబట్టి వచ్చేవాళ్ళు. అందుకని అది డేట్ ఫిక్స్ అయిపోయింది. 23, 24, 25 అక్టోబరు 3 రోజులు టికెట్లు బుక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు చెప్పండి. అంటే అటు నుంచి తీర్థయాత్ర చేయాలో చేసి రావచ్చు, అది వేరే విషయం. రాదర్శనం తప్పకుండా ఇచ్చారు. ఉన్నతమైన మానవునిగా ఎదుగుతాను. అటువంటి మానవుని నిర్మించడానికి మానవ నిర్మాణ కళను బోధించినటువంటి సద్గురువులు స్వామి చిన్మయానందజీ మహారాజ్. ఈరోజు పేరు చూడండి, మన తెనాలి నగరానికి వచ్చినటువంటి ఏమిటి కార్యక్రమం అంటే చిన్మయ అమృత యాత్ర. చూడండి గురువులు ఏ విధమైనటువంటి పేరు ఇచ్చారో, చిన్మయ అమృత యాత్ర.
మనమేదో కాసేపు సంబరానికి కాదు ఈరోజు యాత్ర చేసుకుంటుంది. దాదాపు 300 రోజులు 35,000 కిలోమీటర్లు భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని చుట్టేస్తుంది చిన్మయ అమృత యాత్ర. దేనికోసం? గురువులు స్వామి చిన్మయానందజీ ఇచ్చిన సందేశం తెలియజేయడం కోసం. మహనీయుడు తన జీవితాన్ని 42 సంవత్సరాల Pujya Gurudev's all belongings are there in that Vahini, and you all will get a chance to go there and see that. Not only that, when we go there, there is a fragrance is there, smell is there. Actually, that Pujya Gurudev's scent, his scent, they recreated. And when we enter into that Vahini, and when we close our eyes, actually we can experience Pujya Gurudev there. So when you all are going there, because Gurudev came to meet us, and we are getting a chance to go and visit that Vahini, that time you should go there and feel the presence of Pujya Gurudev. May Gurudev's grace and blessings always be with all of us. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహారానికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ కార్యదర్శి లయన్స్ సాతులూరు రాంప్రసాద్ సుధారాణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలు, బియ్యం, పప్పులు, నూనెలు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ క్లబ్ సభ్యులు పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కాకరాపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అంటేనే సేవకు ప్రతిరూపమని చెప్పారు. ఆశ్రమంలోని వృద్ధులు ఒంటరి వాళ్లు కాదని చెప్పడానికే సేవలతో చెబుతున్నామని అన్నారు. సాతులూరు రాంప్రసాద్ దంపతులతో పాటు నేరెళ్ల దిలీప్, అయినాల మల్లేశ్వరరావు, పాదర్తి వెంకటేశ్వరరావు, ఆశ్రమ నిర్వాహకులు చుండూరు మురళీకృష్ణ, భారతలక్ష్మి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు 7/6/2026 ఆదివారం మా క్లబ్ సెక్రటరీ లైన్ సాతులూరు రాంప్రసాద్ గారు, వారి శ్రీమతి సుధారాణి గారుల పెళ్లి రోజు సందర్భంగా తెనాలి నాదర్పేటలో ఉన్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధుల అవసరాల కోసం నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉప్పులు, పప్పులు, నూనెలు అలాంటివి ఈరోజు వాళ్ళకి అందజేయటం జరిగింది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక మంచి పని చేయటం కోసం ప్రయత్నించాలి. అటువంటి వాటిలో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పెళ్లి రోజు, పుట్టినరోజు అలాంటివి ఇలా సేవా కార్యక్రమాల రూపంగా మేము చేస్తూ ఉంటాము. ఇక్కడ ఉండేదంతా ఎంతో అనుభవం ఉన్నటువంటి జీవితాన్ని చవి చూసినటువంటి వృద్ధులు. వాళ్ళు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆ జీవిత అనుభవంతో అందరికీ సరైన సూచనలు చేసే విధంగా ఉంటారు. అటువంటి వృద్ధులకి మేమిచ్చే సహకారం కొద్ది రోజులైనా వాళ్ళకి మేమిచ్చే నిత్యావసర వస్తువులు పనికి వస్తాయని, వాళ్ళ అవసరాలు తీరుస్తాయని మేము భావిస్తున్నాము. మా లయన్స్ క్లబ్ ఉయి సేర్వ అనే నినాదంతో పనిచేస్తుంది. మేము సేవ చేస్తామనే లెక్కలో. అదేవిధంగా మేము ప్రతి నెల వీలైనంత వరకు 1-2 సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పెద్దలు వాళ్ళ అనుభవాలని మనకి తెలియజేస్తూ వాళ్ళు జీవితం ఆనందంగా గడపడం కోసం ఇలాంటి మన ఇల్లు లాంటి వృద్ధాశ్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటువంటి వృద్ధాశ్రమాల్లో ప్రశాంతంగా వాళ్ళ జీవితం గడపచ్చు కాబట్టి అటువంటి వాళ్ళకి మేము చేసే సహాయం ఎంతో ఉపయోగపడుతుందని, వాళ్ళు మమ్మల్ని, మా సభ్యుల్ని, మా క్లబ్ని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్ అన్నారు. పెనుగొండ పీఠాధిపతి శ్రీ బాలాజీ స్వామీజీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్లోని నూతనంగా నిర్మిస్తున్న సరస్వతి దేవాలయానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దాభక్తుని రమణయ్య సామ్రాజ్యం దంపతులు 200 సిమెంట్ బస్తాలను విరాళంగా అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ యోగా సేవా కేంద్రం సభ్యుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు రాజేశ్వరరావు, మాణిక్యరావు, యోగా గురువు కూనాల బాపారావు, జగదీశ్వరి, సావిత్రి పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని సరస్వతి దేవాలయానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దాభక్తుని రమణయ్య 1 లారీ సిమెంట్ 200 కట్టల సిమెంట్ని వితరణగా చేశారు.
దేవాలయానికి భక్తులందరూ కూడా మీరు వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఏ రూపేణా కానీ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వేసవిలో చలివేంద్రం నిర్వహణ గొప్ప విషయమని పలువురు అభినందించారు. స్థానిక విజయవాడ రోడ్లో రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. దామర్ల రుద్ర సహకారంతో ఈ సేవను అందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, టి చంటి, రాఘవ, పోతురాజు, కె యశ్వంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాల కాలం నుంచి ఇదే ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ గారి బస్టాండ్ ఉండేది. ఆనాడు స్టార్ట్ చేసిన ఈ చలవేంద్రం నాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మరి రూపుదిద్దుకొని శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ద్వారా గత 8 సంవత్సరాలుగా కూడా ఈ సేవలు ఇక్కడ ఈ చలవేంద్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మరి చలవేంద్రం అనే పేరుకేని కాకుండా మరి సేవల నుంచి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడకుండా రోజు చల్లటి నీరు కుండలో మినరల్ వాటర్ పోసి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ముఖ్యమైన దినాల్లో కొన్ని దాతల ద్వారా సహకారంతో మరి మజ్జిగ పంపిణీ మరి ఈ రోజున మరి ఈ మజ్జిగ పంపిణీకి ముఖ్య కారకుడు మరి దామర్ల రుద్ర గారు గత కొన్ని నెలల కారణంగా మరి ప్రతి ఆదివారం అన్నదానానికైనా కానీ మజ్జిగకైనా కానీ వారి సహాయ సహకారాలు వారి కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ ఇస్తున్నారు. మరి రుద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళగా ఉండాలని తెలియపరచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కోడలు ఏంటంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ ఈ మధ్యన ఉన్నప్పుడు వల్ల, ఎందుకంటే ఈ పాదచారులు నడుచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆనాడు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసాం. నాటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ప్రజలు బాగా ఉపయోగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సేవలు ఇంకా ఈ వర్షాలు పడేంత వరకు కూడా ఈ చలవేంద్రం ఆపటం అనేది ఉండదని చెప్పి తెలియపరచుకుంటూ ఈ వేసవికాలం జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీని గత 13 సంవత్సరాలుగా చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం చెప్పారు. పట్టణ నందులపేట నేషనల్ క్లబ్ రోడ్లోని జంగమ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జంగమ సంఘానికి చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గత 13 సంవత్సరాలు నిర్వహిస్తున్నామని అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం తెలియజేశారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగలింగంతో పాటు కార్యదర్శి సిద్ధుల సాయినాథ్, కోశాధికారి ప్రత్తిపాటి సురేష్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి సోము లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు వీడియాల కరుణాకర్, సామిదాల జయశ్రీ, కాకుమాను వినోద్, జోగిపర్తి శ్రీను, పెయ్యేటి నందు తదితరులు పాల్గొన్నారు. మా జంగం సంఘం తరపున పేద విద్యార్థులందరికీ పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నా. అందరికీ ఎవరికి కావాలో అందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఈ దాతలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున గత 13 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం తరపున పిల్లలకి విద్యార్థులందరికీ కూడా పేద ధనిక అనే భేదం లేకుండా అందరికీ కూడా నోట్ బుక్స్ ప్రదానం చేస్తున్నాము. అలాగే ఈ విద్యార్థులలో మంచి మార్కులు సంపాదించిన వారందరికీ కూడా సంఘం తరపున స్కాలర్షిప్ ప్రదానం కూడా చేస్తూ ఉన్నాం. సంగీత విద్య భక్తి భావంతో పాటు సాధకుడి ఆయుర్దాయాన్ని పెంచుతుందని ప్రముఖ నాదస్వర విద్వాంసుడు నాద సుధార్ణవ అన్నవరపు రామస్వామి అన్నారు. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో గాన విదూషి గద్దె వెంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవాన్ని శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై జరిగిన వేడుకకు ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుంట్ల విశ్వనాథ శర్మ అధ్యక్షత వహించారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు గద్దె వెంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం 2026ను ప్రముఖ వయోలిన్ విద్వాంసులు జీవీకే వాసుదేవన్, ఫ్లూట్ విద్వాంసులు డి ఫణికుమార్ కు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి రామస్వామి మాట్లాడుతూ గద్దె రామకుమారి గొప్ప సంగీత గురువుగా చెప్పారు. ఏటా ఆమె వర్ధంతిని తెనాలిలో వైభవంగా నిర్వహిస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ సంగీతంలో తనదైన ఒరబడిని సృష్టించుకున్న రామస్వామి కొత్త రాగాలు, తాళాలను రూపకల్పన చేశారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు వినూత్న వాద్య ద్వయం దేవన్న ద్రోండ్ల సంగీత సేవను అభినందించారు. సభానంతరం
డి ఫణికుమార్ వేణువుపై, జీవీకే వాసుదేవన్ వయోలిన్పై సంగీత కచేరీ కొనసాగింది. త్యాగరాజు కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితార సంకీర్తనలతో సంగీతాభిమానులను రంజింపచేశారు. మృదంగంపై కె అరవింద్, ఘటంపై ఎం హరిబాబు వాయిద్య సహకారం అందించారు. సంగీత సంస్థ తరపున విఎల్ సుజాత పర్యవేక్షించారు. నేను నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఒక గురువు గారి దగ్గర మేము నేర్చుకునేవాళ్ళం. ఇంకా కొంతమంది ఇక్కడ విజయవాడ నేను వచ్చిన తర్వాత ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ దగ్గర నేర్చుకుంటే ఇక తిరుగుండదు. ఎంత రాని వాళ్ళకైనా చెప్పేస్తుంటారు. అంత గొప్ప గురువు ఆవిడ. అది ఎంత గొప్ప గురువు అంటే మాటలు చెప్పలేను. అంత ఆ పద్ధతిగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మనవాడు అక్కడి నుంచి వెళ్ళేవాడు కదా, ఇంటికి అడగమంటే వెళ్ళేవాడు కదా. అంత బాగా నేర్చుకున్నాడు. అంటే అలా చెప్పటంలో చాలా గొప్ప. మంచి గాత్రం, వైలేను వాయిస్తుంది. శిష్యులు అంటే చాలామందికి చెప్పింది ఉచితంగానే. విద్య చెప్పి ఈ రోజున అలా ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు. ఇలా ఎవరికి జరుగుతుంది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో వైభవంగా చిన్మయ మిషన్ 75 వసంతాల అమృత యాత్ర. గురుదేవుల మూర్తి పాదుకలను గజవాహనంపై ఉంచి శోభయాత్ర అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో గురు పాదుకా పూజ. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసరాల పంపిణీలో పాల్గొన్న లయన్స్ క్లబ్ బాధ్యులు. సరస్వతి ఆలయానికి యోగా సభ్యుల వితరణ. 200 బస్తాల సిమెంట్ను అందజేసిన ముద్దాభక్తుని రమణయ్య, సామరాజ్యం దంపతులు. సంగీత విద్వాంసులు వాసుదేవన్ ఫణికుమార్ కు గద్దె వెంకట రామకుమారి పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ నాదస్వర విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.